జన సైనికుల్లో తాను ఒక సైనికుడిగా మారానని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఒక మార్పు కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, సేనాధిపతి మార్గదర్శకత్వంలో ముందుకెళ్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లక్ష్మీనారాయణతో పాటు ఎస్కేయు మాజీ ఉపకులపతి రాజగోపాల్ జనసేనలో చేరారు. జేడీ గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టక ముందు 2014లో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి, పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. నన్ను అడిగారు అప్పుడు నేను అప్పటికి జనసేన పార్టీ అనౌన్స్ చేశాను, పెట్టబోతున్నాను ఇంకొద్దు 14వ తారీఖు. కరెక్ట్ మీకు కలిసింది కూడా 8వ తారీఖు 7వ తారీఖు. అప్పుడు వారిని నేను ఆహ్వానించాను, కలిసి పనిచేద్దాం రండి. కాబట్టి అప్పటికి వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేకుండా పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు, కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం ప్రజలకు అండగా నిలబడాలి. అలాంటి మా ఈ యజ్ఞంలో జేడీ లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడవడం నాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి.